Hello students, ఈ వీక్ MCQs చూద్దాము. Which list in the 7th schedule of the Indian Constitution contains the items criminal procedure and criminal law? ఈ రెండు సబ్జెక్ట్స్ ఏ లిస్ట్లో ఉన్నాయి అని క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో 4 లిస్టులు ఉంటాయి. ఒకటి యూనియన్ లిస్ట్, ఇంకొకటి స్టేట్ లిస్ట్, మూడోది కాంకరెంట్ లిస్ట్ అండ్ నాలుగోది రెసిడ్యూరీ లిస్ట్. అయితే ఈ యూనియన్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద పార్లమెంట్ లెజిస్లేట్ చేస్తుంది. అంటే ఏంటి, పార్లమెంట్ ఈ సబ్జెక్ట్స్ మీద లాస్ చేస్తుంది అనమాట. అదే స్టేట్ లిస్ట్లో చూసుకున్నట్టయితే స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద స్టేట్ గవర్నమెంట్ ఏంటిది లెజిస్లేటివ్ అసెంబ్లీ లాస్ చేస్తుంది. ఇప్పుడు కాంకరెంట్ లిస్ట్ని చూసుకున్నట్టయితే మనం చెప్పుకున్నాం కదా, బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఈ రెండు ఆ సబ్జెక్ట్ మీద లా చేస్తుంది అని చెప్పేసి. ఇన్ కేస్ పార్లమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క లా కాన్ఫ్లిక్ట్ కనుక అయినప్పుడు పార్లమెంటరీ లా అనేది ప్రివేల్ అవుతుంది అనమాట. ఫస్ట్ తెలుసుకోవాల్సిందంటే పార్లమెంటరీ లా ప్రివేల్ అవుతుంది ఇన్ కేస్ కాన్ఫ్లిక్ట్ వస్తే. రెండో విషయం ఏంటి అంటే దీనికి ఒక ఎక్సెప్షన్ కూడా ఉంది. ఏంటిది, స్టేట్ గవర్నమెంట్ ఇదివరకే పార్లమెంట్ కన్నా పాస్ చేసే ముందే లా పాస్ చేసేసి దాని మీద ప్రెసిడెంట్ ఎసెంట్ కనుక ఉందనుకోండి, అప్పుడు మాత్రం స్టేట్ గవర్నమెంట్ లా అనేది ప్రివేల్ అవుతుంది. సో ఇది దీనికి సంబంధించి. అండ్ రెండో విషయం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మొత్తం ఈ కాంకరెంట్ లిస్ట్లో మనకి ఇండిపెండెన్స్ టైంకి వచ్చేటప్పటికి 47 సబ్జెక్ట్స్ ఉండేవన్నమాట. ఇప్పుడు 52 సబ్జెక్ట్స్ ఉన్నాయి ఈ లిస్ట్లో. అయితే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో మొత్తం 5 సబ్జెక్ట్స్ని ఈ కాంకరెంట్ లిస్ట్లోకి యాడ్ చేయడం జరిగింది. అవేంటివి, ఒకటి ఎడ్యుకేషను, రెండోది వెయిట్స్ అండ్ మెజర్స్, మూడోది ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్, ఇంకోటి జస్టిస్ అడ్మినిస్ట్రేషను అండ్ ఫారెస్ట్. ఈ 5 సబ్జెక్ట్స్ని 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా కాంకరెంట్ లిస్ట్లోకి చేర్చడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఈ క్రిమినల్ ప్రొసీజర్ అండ్ క్రిమినల్ లా ఏ లిస్ట్లో ఉంది అని చెప్పేసి. ఆన్సర్ ఏంటి అంటే కాంకరెంట్ లిస్ట్, ఆన్సర్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ అర్బన్ ఫ్లడ్స్. అర్బన్ ఫ్లడ్స్ అంటే ఏంటి అండ్ స్టేట్మెంట్స్ చూద్దాము. అర్బన్ ఫ్లడ్స్ ఆర్ ప్రైమర్లీ కాజ్డ్ బై ద ఎక్సెసివ్ రైన్ఫాల్ ఓవర్వెల్మింగ్ ద డ్రైనేజ్ కెపాసిటీ ఆఫ్ ద అర్బన్ ఏరియాస్. జనరల్గా అర్బన్ ఫ్లడ్స్ అంటే ఏంటి, ఈ ఫ్లడ్స్ ఎప్పుడైతే అర్బన్ ఏరియాస్లో వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీ అవన్నీ డ్యామేజ్ అవుతాయో వీన్ని అర్బన్ ఫ్లడ్స్ అంటాం మనం. సో అర్బన్ ఫ్లడ్స్ యొక్క కాజెస్ చూద్దాం మనం. సో మోస్ట్ ఆఫ్ దిస్ మన న్యాచురల్ కాజెస్ అండ్ మ్యాన్ మేడ్ కాజెస్ కింద డివైడ్ చేసుకుందాం దీన్ని. న్యాచురల్ కాజెస్ ఏంటిది, ఫస్ట్ సైక్లోన్స్ వచ్చినప్పుడు కానీ, ప్రెసిపిటేషన్ అనేది పెరిగినప్పుడు కానీ, మూడోది క్లైమేట్ చేంజ్. అంటే క్లైమేట్ చేంజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రెసిపిటేషన్ అనేది ఎక్కువ అవుతుంది, ప్యాటర్న్ మారిపోతుంది. అంటే ప్రెసిపిటేషన్ ప్యాటర్న్స్ మారుతాయి, అట్లానే ప్రెసిపిటేషన్ లెవెల్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ న్యాచురల్ రీజన్స్ ఫ్లడ్స్ రావడానికి. స్పెసిఫిక్గా అర్బన్ ఫ్లడ్స్ రావడానికి ఇంకొక కాజ్ ఏంటి అంటే మ్యాన్ మేడ్ ఫ్యాక్టర్స్. మ్యాన్ మేడ్ ఫ్యాక్టర్స్లో ఏంటిది, ఫస్ట్ ది కాంక్రిటైజేషన్. అంటే ఏంటి అంటే మన పేవ్మెంట్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్ మీద ఫుట్పాత్స్ ఉంటాయి, రోడ్స్ ఉంటాయి. ఇట్లా ఒక ఏరియాని మొత్తాన్ని కాంక్రీట్తో నింపేసినప్పుడు వాటర్ అనేది కిందకి వెళ్ళదు. సో దానివల్ల రన్ ఆఫ్ ఎక్కువైపోతుంది అనమాట. దీనివల్ల అర్బన్ ఫ్లడ్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటి అంటే మ్యాన్ మేడ్ ఫ్యాక్టర్స్లో వేస్ట్ మేనేజ్మెంట్ ఇష్యూ. అంటే సీవేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోయినా, డ్రైన్స్ క్లాగ్ అయిపోయినా సరే వాటర్ అనేవి వెళ్ళవు. సో దానివల్ల ఫ్లడ్డింగ్ అనేది ఎక్కువయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇవి మేజర్ కాజెస్ ఆఫ్ ద అర్బన్ ఫ్లడ్డింగ్ అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం క్వశ్చన్లో ఉన్నటువంటి స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, అర్బన్ ఫ్లడ్స్ ఆర్ ప్రైమరీ కాజ్డ్ బై ద ఎక్సెసివ్ రైన్ఫాల్ ఓవర్వెల్మింగ్ ద డ్రైనేజ్ కెపాసిటీ ఆఫ్ ద అర్బన్ ఏరియాస్. ఆ ఏరియాస్లో ఉన్నటువంటి డ్రైనేజ్ కెపాసిటీ కన్నా ఎక్కువ రైన్ఫాల్ వస్తే దాన్ని అర్బన్ ఫ్లడ్స్ అంటాము అని చెప్తున్నారు. సో ఆన్సర్ ఏంటి, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. The poor urban planning and inadequate drainage systems exacerbate the impact of the urban floods. మనం చెప్పుకున్నాం కదా, సో ఈ న్యాచురల్ కాజెస్తో పాటు ఎప్పుడైనా సరే మ్యాన్ మేడ్ కాజెస్ కలుస్తాయో అప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఇంకా ఎగ్జాబరేట్ అవుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. క్లైమేట్ చేంజ్ హ్యాస్ నో సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద అర్బన్ ఫ్లడ్స్. ఏమంటున్నారు, క్లైమేట్ చేంజ్ ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు అంటున్నారు. కానీ మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాము, క్లైమేట్ చేంజ్ వల్ల ప్రెసిపిటేషన్ ప్యాటర్న్స్ మారుతాయి, ప్రెసిపిటేషన్ పెరుగుతుంది అండ్ ఏ ఏరియాస్తో ప్రెసిపిటేషన్ వస్తుంది అనేది మారుతూ ఉంటుంది అనమాట. సో దట్ అర్బన్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది తప్పు. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ 1 and 2, ఓన్లీ 2 స్టేట్మెంట్స్. ఆన్సర్ ఏంటి, డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951. అసలు ఈ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో 3 సిగ్నిఫికెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయి.
ఫస్ట్ చెప్పుకున్నట్టయితే ఆర్టికల్ 19 తెలుసు కదా మనకి. ఆర్టికల్ 19 ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి లిమిటేషన్స్ పెట్టడం జరిగింది ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్లో. ఏమని? పబ్లిక్ ఆర్డర్, డిఫమేషన్, ఇన్సైట్మెంట్ ఆఫ్ అఫెన్స్, ఇవన్నీ లిమిటేషన్స్గా ప్లేస్ చేయడం జరిగింది. రెండోది ఏంటి అంటే ఆర్టికల్ 15 మనకు తెలుసు కదా. ఆర్టికల్ 15 ఏంటి? ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రేస్, రిలీజియన్ ఎక్సెట్రా. సో దీంట్లో క్లాజ్ 4ని యాడ్ చేశారనమాట. ఈ క్లాజ్ 4 ప్రకారము సోషల్లీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక డెవలప్మెంట్ కోసం ప్రొవిజన్స్ యాడ్ చేయాలి అని చెప్పేసి. అండ్ మూడోది వచ్చేటప్పటికి 9th షెడ్యూల్ని ప్లేస్ చేశారు. 9th షెడ్యూల్ అంటే ఏంటంటే జనరల్గా ఏవైనా ఆర్టికల్స్ 9th షెడ్యూల్లో ప్లేస్ చేస్తే వాటికి జ్యుడిషియల్ రివ్యూ ఉండదు. సో దానివల్ల ఏమయ్యేది? ఫండమెంటల్ రైట్స్ని కట్టేలు చేసే అవకాశం ఉండేదన్నమాట. 9th షెడ్యూల్లో ఒక సర్టైన్ సబ్జెక్ట్ని పెట్టి దాని మీద జ్యుడిషియల్ రివ్యూ ఉండదు కాబట్టి ఫండమెంటల్ రైట్స్ కట్టేలు చేసుకునే అవకాశం ఉండేదన్నమాట. సో ఈ 3 మేజర్ ప్రొవిజన్స్గా చెప్పొచ్చు ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో. మనం ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇట్ ఎంపవర్స్ ద స్టేట్ టు మేక్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సోషల్లీ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఏం చెప్పుకున్నాం మనం ఇందాక? ఆర్టికల్ 15లో ఉన్నటువంటి క్లాజ్ 4 ఇది. నెక్స్ట్ ఇది ఇట్ యాడెడ్ 9th షెడ్యూల్ టు ద కాన్స్టిట్యూషన్. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. థర్డ్ ఏంటి? ఇట్ ఎక్స్పాండెడ్ ద ఫండమెంటల్ రైట్స్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. యాక్చువల్లీ ఇది ఎక్స్పాండ్ చేయలేదు ఇక్కడ. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏంటిది? ఆర్టికల్ 19 కదా. ఆర్టికల్ 19ని రెస్ట్రిక్ట్ చేసింది ఇది ఇంకా ఎక్స్పాండ్ చేయకుండా. ఎలా? లిమిటేషన్స్ ప్లేస్ చేయడం వల్ల. ఓకే, నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ ఏంటి? 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆన్సర్ విల్ బి ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రాజెక్ట్ నెక్సస్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు. రీసెంట్గా ఆర్బీఐ ప్రాజెక్ట్ నెక్సస్లో జాయిన్ అవ్వడం జరిగిందనమాట. అసలు ఈ ప్రాజెక్ట్ నెక్సస్ అంటే ఏంటంటే జనరల్గా కంట్రీస్లో ఇన్స్టెంట్ పేమెంట్ సిస్టమ్స్ ఉంటాయి కదా. ఇన్స్టెంట్ పేమెంట్ సిస్టమ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో యూపీఐ ఇండియాలో ఉన్నటువంటి ఇన్స్టెంట్ పేమెంట్ సిస్టమ్. అంటే వెంటనే ట్రాన్సాక్షన్ అయిపోతుంది, వెంటనే పేమెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇన్స్టెంట్ పేమెంట్ సిస్టమ్స్లో. సో ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడైనా సరే మనం యూపీఐ వాడుకునే అవకాశం ఉంటుంది. అట్లానే వేరే కంట్రీలోకి, అంటే ఇండియా నుంచి వేరే కంట్రీకి యూపీఐ ద్వారా వాడలేం కదా. సో దానికోసం ఏంటి అంటే క్రాస్ బార్డర్గా ఇన్స్టెంట్ పేమెంట్ అనే దాన్ని ఫెసిలిటేట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ నెక్సస్. ఈ ప్రాజెక్ట్ నెక్సస్లో ఇన్స్టెంట్ పేమెంట్ సిస్టమ్స్ ఆఫ్ మలేషియా, సింగపూర్, ఇంకా థాయిలాండ్, ఫిలిప్పైన్స్, ఈ 4 కంట్రీస్ యొక్క ఇన్స్టెంట్ పేమెంట్ సిస్టమ్స్తో ఆర్బీఐ అనేది ప్రాజెక్ట్ చేస్తుంది అనమాట. సో ఒక్కసారి ఆప్షన్స్ చూద్దాము. ఇండిజీనియస్ ప్రొడక్షన్ ఆఫ్ సబ్మెరైన్స్ కాదు. సెకండ్ ఆప్షన్ ఏంటి? క్రాస్ బార్డర్ రీటైల్ పేమెంట్స్. సో ఆన్సర్ బి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎస్సీఓ. రీసెంట్గా ఎస్సీఓ ఒక మీట్ అనేది జరుగుతుంది కదా. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే the SCO is a political, economic and military organization established in 2011. సో ఆన్సర్ ఏంటి అంటే 2001లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఒక పొలిటికల్, ఎకనామిక్ అండ్ మిలిటరీ ఆర్గనైజేషన్. ఓకే, సెకండ్ స్టేట్మెంట్. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ఎస్సీఓ. ఎస్సీఓ యొక్క ఫౌండింగ్ మెంబర్ ఇండియా కాదు. ఇండియా 2017లో ఎస్సీఓలో జాయిన్ అయింది. 2017లో ఇండియా అండ్ పాకిస్తాన్ ఈ 2 కంట్రీస్ ఫుల్ టైమ్ మెంబర్స్గా జాయిన్ అయ్యాయి ఎస్సీఓలో. మరి ఎస్సీఓ ఫౌండింగ్ మెంబర్స్ ఎవరు? ఫౌండింగ్ మెంబర్స్ వచ్చేటప్పటికి చైనా, రష్యా, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కిర్గిస్తాన్, వీళ్ళు ఫౌండింగ్ మెంబర్స్ ఎస్సీఓకి. అండ్ థర్డ్ స్టేట్మెంట్ చూద్దాము. అంటే సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ కదా. థర్డ్ స్టేట్మెంట్, ద ఎస్సీఓ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆర్ చైనీస్ అండ్ రష్యన్. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ ఆన్సర్. చైనీస్ అండ్ రష్యన్ ఆర్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఎస్సీఓ. సో నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఓన్లీ 1 స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, విచ్ ఇస్ ఆన్సర్ విల్ బి సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ కరెక్ట్. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి క్వశ్చన్. ఫస్ట్ స్టేట్మెంట్, ద ప్రియాంబుల్ అవుట్లైన్స్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్లో ఉంటాయి కదా సోషలిస్ట్, సోవరిన్, డెమోక్రటిక్స్, ఇవన్నీ ఎయిమ్స్ అండ్ అంబిషన్స్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ద ఫండమెంటల్ రైట్స్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. ఫండమెంటల్ రైట్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఇన్స్పైర్ అయ్యాం మనం. అదే డిపిఎస్పి ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. అదే ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేటప్పటికి ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాం మనము? యుఎస్ఎస్ఆర్ ఈ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అవ్వడం జరిగింది అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ ఏంటి? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ఎన్ఫోర్సబుల్ బై ద కోర్ట్స్.
యాక్చువల్లీ ఫండమెంటల్ రైట్స్ ఒక్కటి మాత్రమే ఎన్ఫోర్సబుల్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానీ ఫండమెంటల్ డ్యూటీస్ కానీ ఇవి ఎన్ఫోర్సబుల్ కాదు. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని పైగా ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు. వెల్ఫేర్ స్టేట్ కోసం ఇవి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే, అంతేగాని ఇవి కోర్టులో ఎన్ఫోర్సబుల్ కాదు. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది తప్పు. ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి థర్డ్ విల్ బి ద రైట్ ఆన్సర్. ఒకసారి ఫోర్త్ స్టేట్మెంట్ కూడా చూద్దాం. ద ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ బై 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. ఏ కమిటీ రికమెండేషన్? స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్ వల్ల దీన్ని యాడ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెసివిఆర్ అండ్ బక్ముక్ ఆర్ ద ప్లేసెస్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్. రీసెంట్గా రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో మనం ఈ రెండు ప్లేసెస్ని చూసాం అనమాట. ఇవి ప్లేసెస్ అండ్ న్యూస్ కింద చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఏంటి? బి, రష్యా అండ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పార్లమెంట్ సెషన్స్ ఇన్ ఇండియా ఆర్ నాట్ కరెక్ట్ అన్నారు. మీరు ఈ క్వశ్చన్కి కింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ఇవ్వండి. థ్యాంక్ యూ.